గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 15వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి, కొత్తగా ఏదైనా సాధించాలని ప్రయత్నం చేసేటువంటి వారికి అవకాశాలు వస్తాయి. కాకపోతే సామాజికంగాను లేదా బయట ఉండే ప్రపంచంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది నరదిష్టి నరకోశ బాగా పెరిగిపోతుంది. ఇరుగు పొరుగు వారితోటి పనిచేసే చోట కూడా మీ మీద కొంచెం ద్వేషాలు లేదా మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడడం మంచిది. ఇంకా ఆదాయ వనరులు పెరుగుతాయి, రావాల్సిన అవకాశాలు వస్తాయి. బోనస్లు, ప్రమోషన్లు ఇలాంటివన్నీ కూడా ఉద్యోగస్తులు పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, లేదా సరదాగా సంతోషంగా ఎక్కడికైనా తిరగడం కానీ చేసే అవకాశాలు, ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి ఈ నెలంతా కూడా అనుకూలమైన ఫలితాలు, పరీక్షా ఉత్తీర్ణంతో పాటుగా ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతూ ఉన్నాయి. చేసే పని ఎందు శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. కాన్సన్ట్రేషన్తో చదువుకోగలుగుతారు. కొత్త కొత్త కోర్సులు చేసేవారికి, స్కిల్స్ కోర్సులు నేర్చుకునేటటువంటి వారికి కూడా చక్కని అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. సమయాన్ని వృధా చేయకూడదు, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలనే తపన బాగా పెరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. సమర్థవంతంగా అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. కోపతాప ఆవేశాలు తగ్గించుకోగలుగుతారు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. కుటుంబంతో కలిపి చేసే ప్రయాణాల్లో సంతోషకరమైనటువంటి వార్తలు వినగలుగుతారు. అలాగే కొన్ని రహస్య నిర్ణయాలు తీసుకుని పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పచ్చు. అలాగే గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా మీలో పెరగబోతున్నాయి. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడం, వాహనాలు, యంత్ర పరికరాలు, గృహాలు, భూములు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. బంగారపు వస్తువులు కొనినా అమ్మినా లాభాలే కనపడుతున్నాయి. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారని చెప్పచ్చు. విలువైన వస్తువులు కానీ, స్థిరాస్తులు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సిన, సంక్రమింపవలసినటువంటి ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే కనుక తొందరగా సంక్రమింపబడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే కోరికలు, ఏదైనా మీరు ఇష్టమైనటువంటి కోరికలు ఉన్నా, ఎవరినైనా ప్రేమించిన వాళ్ళతో కలుద్దామనుకున్నా కలుస్తారు. ఇష్టమైన వాళ్ళతో సంతోషమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత కనపడుతోంది. విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక వృద్ధి, ప్రగతి బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి గొడవలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే తొందరగా మీకు పరిష్కారాలు అవుతాయి. నిరుద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సొంతంగా ఏదైనా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, కంపెనీలు లాంటివి పెట్టడానికి మీకు లోన్లు వస్తాయి, ఎన్ఓసీలు వస్తాయి. వివాహం విషయంలో కూడా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కుదిరే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సామరస్యత, ప్రేమ బ్రహ్మాండంగా పెరుగుతాయి. వ్యాపారంలో, భూముల్లో, గృహాల్లోనూ కూడా పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పచ్చు. బంగారపు ఆభరణాల యందు, బంగారపు కొనుగోలు చేయడం యందు ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. ముఖ్యంగా క్రయ విక్రయాల వల్ల చక్కని లాభం కనపడుతోంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన వస్తువులు క్రయ విక్రయాలు జరపచ్చు. శుభకార్యాలు ఆగిపోయిన ఎదురుగా వెళతాయి. వైవాహిక జీవితంలో ఉండేటటువంటి గొడవలు చాలా శాతం తగ్గుతాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా ఇప్పటిదాకా ఉన్న పెండింగ్ వర్క్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు. పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. టెక్నాలజీ పట్ల అవగాహన బాగా పెరుగుతుంది. తోటి స్నేహితులతో చక్కగా కలిపి చదువుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో టీమ్ స్పిరిట్తో పనిచేయగలుగుతారు. అలాగే ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. తోటి ఉద్యోగస్తులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగుల అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. స్త్రీలకి కళా సాంస్కృతిక రంగాల్లో చక్కని అభివృద్ధి కనపడుతోందని చెప్పచ్చు. చేసే పని యందు శ్రద్ధ, పరిస్థితులు అనుకూలించడము, ఇష్టమైన వాళ్ళతో కలయికలు, వస్తువులు, ఆభరణ యోగ్యత కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్నేహపూర్వకమైన వ్యాపారాలు చేయగలుగుతారని చెప్పచ్చు. వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక వృద్ధి కనపడుతోంది. మొండి బాకాయలు వసూలవుతాయి. రుణాలు సంక్రమింపగలుగుతాయి. రుణాలు చేయడం ద్వారా కూడా పెట్టుబడులు పెట్టి వ్యాపారంలో ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ